దూరపు పరుగు మ్యారథాన్లో సాటిలేని శతాధిక యోధుడు ఫౌజా సింగ్ మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథానర్గా పేరున్న 114 ఏళ్ల ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 100 ఏళ్లు దాటినా ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఫౌజా మార్నింగ్ వాక్ చేస్తుండగా కారు వచ్చి ఢీకొంది. తలపాగా చుట్టుకున్న సుడిగాలి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథానర్ ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్కు చెందిన ఫౌజా సింగ్ వయసు 114 ఏళ్లు. స్వగ్రామం బియాస్పిన్లో మార్నింగ్ వాక్ కోసమని బయలుదేరిన ఫౌజా రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. వెంటనే ఆయనను జలంధర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫౌజా సింగ్ తలపాగా చుట్టుకున్న సుడిగాలిగా ప్రసిద్ధి చెందారు. డ్రగ్స్ రహిత పంజాబ్ కోసం ఆయన ఎన్నో ప్రచారాలు నిర్వహించారు. 1911లో జన్మించిన ఫౌజా 5 ఏళ్ల వరకు తన కాళ్లు బలంగా లేకపోవడంతో కనీసం నడవలేకపోయారు. దీంతో ఆయన తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. చివరకు ఆయన లేచి నిలుచున్నారు. ఫౌజా 5వ కుమారుడు చనిపోయిన బాధ నుంచి బయటపడేందుకు 1994లో ఆయన మారథాన్ను ఎంచుకున్నారు. 2000లో లండన్ మారథాన్ను ఫౌజా 6 గంటల 54 నిమిషాల్లో పూర్తి చేసి 90 ఏళ్లు పైబడిన వారి విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. టొరంటో, న్యూయార్క్ మారథాన్లలో పాల్గొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ కు టార్చ్ బేరర్ గా ఉన్నారు. క్రీడల్లో ఆయన చేసిన సేవలకు గాను 2015లో యూకే ప్రభుత్వం బ్రిటిష్ ఎంపైర్ మెడల్ తో సత్కరించింది. ఫౌజా సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఫిట్నెస్ పై యువతను ప్రేరేపించిన విధానం ఫౌజా సింగ్ ను అసాధారణ వ్యక్తిగా నిలిపిందన్నారు.